ప్రజల సందర్శనార్థం మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం పార్థివ దేహం మధురై నుంచి రామేశ్వరానికి చేరుకుంది. ఇప్పుడు ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. ప్రజల రాష్ట్రపతి అబ్దుల్ కలాం పార్థివ దేహం ఆయన స్వస్థలం రామేశ్వరానికి చేరుకుంది. నిన్న ప్రజల సందర్శనార్థం ఢిల్లీ రాజాజీ మార్గ్లోని కలాం అధికార నివాసంలో ఉంచిన పార్థివ దేహాన్ని పాలెం విమానాశ్రయానికి తీసుకొచ్చారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో మధురై తరలించారు. అక్కడి నుంచి ఐఏఎఫ్ హెలికాప్టర్లో కలాం స్వగ్రామం రామేశ్వరానికి పంపారు. ప్రత్యేక విమానంలో కలాం పార్థివ దేహం వెంట పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్యనాయుడు సహా రక్షణ మంత్రి మనోహర్ పారికర్ కూడా ఉన్నారు. కలాం భౌతిక కాయాన్ని రేపటి వరకు ప్రజల సందర్శనార్థం రామేశ్వరంలోనే ఉంచనున్నారు. గురువారం ఉదయం 11 గంటలకు కలాం అంతిమ సంస్కారం నిర్వహిస్తారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ సహా కేంద్ర మంత్రులు, పలువురు ముఖ్యమంత్రులు, త్రివిధ దళాల అధికారులు, రక్షణ రంగ శాస్త్రవేత్తలు హాజరు కానున్నారు. ప్రజల రాష్ట్రపతి అబ్దుల్ కలాం పార్థివ దేహం తమిళనాడుకు చేరుకుంది. నిన్న ప్రజల సందర్శనార్థం ఢిల్లీ రాజాజీ మార్గ్లోని కలాం అధికారిక నివాసంలో ఉంచిన పార్థివ దేహాన్ని పాలెం విమానాశ్రయానికి తీసుకొచ్చారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో మధురై తరలించారు. అక్కడి నుంచి ఐఏఎఫ్ హెలికాప్టర్లో కలాం స్వగ్రామం రామేశ్వరానికి పంపారు. కొద్దిసేపట్లో హెలికాప్టర్ రామేశ్వరం చేరనుంది. ప్రత్యేక విమానంలో కలాం పార్థివ దేహం వెంట పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్యనాయుడు సహా రక్షణ మంత్రి మనోహర్ పారికర్ కూడా ఉన్నారు. కలాం భౌతిక కాయాన్ని రేపటి వరకు ప్రజల సందర్శనార్థం రామేశ్వరంలోనే ఉంచనున్నారు. గురువారం ఉదయం 11 గంటలకు కలాం అంతిమ సంస్కారం నిర్వహిస్తారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ సహా కేంద్ర మంత్రులు, పలువురు ముఖ్యమంత్రులు, త్రివిధ దళాల అధికారులు, రక్షణ రంగ శాస్త్రవేత్తలు హాజరు కానున్నారు.
ప్రజల రాష్ట్రపతి అబ్దుల్ కలాం పార్థివ దేహం ఆయన స్వస్థలం రామేశ్వరానికి చేరుకుంది. నిన్న ప్రజల సందర్శనార్థం ఢిల్లీ రాజాజీ మార్గ్లోని కలాం అధికారిక నివాసంలో ఉంచిన పార్థివ దేహాన్ని పాలెం విమానాశ్రయానికి తీసుకొచ్చారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో మదురై తరలించారు. అక్కడి నుంచి ఐఏఎఫ్ హెలికాప్టర్లో కలాం స్వగ్రామం రామేశ్వరానికి పంపారు. ప్రత్యేక విమానంలో కలాం పార్థివ దేహం వెంట పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్యనాయుడు సహా రక్షణ మంత్రి మనోహర్ పారికర్ కూడా ఉన్నారు. కలాం భౌతిక కాయాన్ని రేపటి వరకు ప్రజల సందర్శనార్థం రామేశ్వరంలోనే ఉంచనున్నారు. గురువారం ఉదయం 11 గంటలకు కలాం అంతిమ సంస్కారం నిర్వహిస్తారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ సహా కేంద్ర మంత్రులు, పలువురు ముఖ్యమంత్రులు, త్రివిధ దళాల అధికారులు, రక్షణ రంగ శాస్త్రవేత్తలు హాజరు కానున్నారు. ప్రజల రాష్ట్రపతి అబ్దుల్ కలాం పార్థివ దేహం ఆయన స్వస్థలం రామేశ్వరానికి చేరుకుంది. నిన్న ప్రజల సందర్శనార్థం ఢిల్లీ రాజాజీ మార్గ్లోని కలాం అధికారిక నివాసంలో ఉంచిన పార్థివ దేహాన్ని పాలెం విమానాశ్రయానికి తీసుకొచ్చారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో మదురై తరలించారు. అక్కడి నుంచి ఐఏఎఫ్ హెలికాప్టర్లో కలాం స్వగ్రామం రామేశ్వరానికి పంపారు. ప్రత్యేక విమానంలో కలాం పార్థివ దేహం వెంట పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్యనాయుడు సహా రక్షణ మంత్రి మనోహర్ పారికర్ కూడా ఉన్నారు. కలాం భౌతిక కాయాన్ని రేపటి వరకు ప్రజల సందర్శనార్థం రామేశ్వరంలోనే ఉంచనున్నారు. గురువారం ఉదయం 11 గంటలకు కలాం అంతిమ సంస్కారం నిర్వహిస్తారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ సహా కేంద్ర మంత్రులు, పలువురు ముఖ్యమంత్రులు, త్రివిధ దళాల అధికారులు, రక్షణ రంగ శాస్త్రవేత్తలు హాజరు కానున్నారు.